రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఓట్ల లెక్కింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ మొదటి అంకమైనటువంటి పోలింగ్ పూర్తయింది. రెండో అంకమైనటువంటి లెక్కింపు అనేది కొనసాగుతుంది. మనం చూడవచ్చు ప్రస్తుతం 3701 గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. మనం చూడవచ్చు. అయితే ఈ 3700 గ్రామ పంచాయతీలో 12202 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 28976 వార్డుల్లో 70094 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తానికి 769 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా 10654 వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పారు. ఇక పోలింగ్ ప్రక్రియ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు పూర్తయింది. 9 గంటలకు 27% పోలింగ్, 11 గంటలకు 60% పోలింగ్, 12 గంటలకు 70% పోలింగ్ కొనసాగుతుంది. అయితే 1 గంట వరకు 80% వరకు పోలింగ్ చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటివరకు జరిగినటువంటి కొన్ని జిల్లాల పోలింగ్ సరళిని చూస్తే సిద్దిపేటలో 90%, జగిత్యాలలో 81.8%, ఆదిలాబాద్లో 88.27%, నిర్మల్లో 83.91%, పెద్దపల్లిలో 83.47%, వరంగల్ అర్బన్లో 89.02%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 82.60%, వనపర్తి జిల్లాలో 87%, జోగులాంబ గద్వాల జిల్లాలో 85.58%, జనగాం జిల్లాలో 90.30% పోలింగ్ జరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే పోలింగ్ శాతం ఖచ్చితంగా 80కి చేరుకుంటుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. నిఘా పర్యవేక్షణలో వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వెబ్ కాస్టింగ్ ద్వారా చూసుకుంటే అక్కడ ఎన్నికల అధికారులు కౌంటింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. వాళ్ళంతా కూడా చాలా ప్రశాంతంగా కౌంటింగ్ చేస్తున్న విజువల్స్ని కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా కొనసాగుతున్న నిఘా పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. సో దాదాపు 700 గ్రామ పంచాయతీలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ కౌంటింగ్ పర్యవేక్షణను రాష్ట్ర ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అవన్నీ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, అధికారులు ఏ విధంగా లెక్కిస్తున్నారు, సాంకేతికపరమైన సమస్యలు ఏమన్నా వస్తున్నాయా, అంటే గుర్తులకు సంబంధించినటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనే వాటిని కూడా అధికారులు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా వాటిని పరిశీలిస్తున్నారు. ఏమన్నా ఇబ్బందులు ఉంటే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టి కూడా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే ఈ ఎన్నికలన్నీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగాయని, పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగిందని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగిందని, ప్రశాంతంగా ముగిసిందని కూడా అధికారులు చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియకు పోలింగ్కు మధ్యలో 1 గంట విరామాన్ని, భోజన విరామాన్ని ప్రకటించారు. వెంటనే 2 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇదంతా కూడా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ఎన్నికల ఫలితాలు రావాలంటే సాయంత్రం 6 తర్వాతనే వస్తాయని కూడా అధికారులు అంటున్నారు. ఇక ఎన్నికల సంఘం పూర్తి ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా ఈ ఎన్నికలను నిర్వహించామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ఎన్నికల కొన్ని గ్రామ పంచాయతీలో చూసుకుంటే ఇప్పుడే బ్యాలెట్ బ్యాగ్స్లను ఓపెన్ చేస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనము చూడవచ్చు. కొన్ని చిన్న గ్రామ పంచాయతీలో అయితే కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా కొంచెం పూర్తి దశకు కూడా చేరుకుంటుందని కూడా చూడొచ్చు. అయితే ఈ వార్డులకు సంబంధించి గ్రామ పంచాయతీల వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా కలిసి ఉప సర్పంచ్లను ఎన్నుకుంటారు. వాళ్ళంతా కూడా చేతులు పైకెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకునే అంశాన్ని కూడా అధికారులు అవలంబిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఉప సర్పంచ్ల ఎన్నిక తర్వాత ఈ సర్పంచ్ల ఎన్నిక కూడా కొనసాగుతుంది. వాళ్ళంతా కూడా మనం సర్పంచ్ల ఎన్నిక, అటు వార్డు సభ్యుల ఎన్నిక రెండు కూడా వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. అవన్నిటిని కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి వెబ్ కాస్టింగ్ ద్వారా చూస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. అందరూ కూడా చాలా క్షుణ్ణంగా ఒక్కొక్క ఓటును పరిశీలించిన తర్వాతనే, దాన్ని ధృవీకరించిన తర్వాతనే వాటిని పక్కన వేస్తున్నారు. వాటిని ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో, అంటే వాళ్ళ ధృవీకరణ పొందిన తర్వాతనే వాటిని ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. అంతా కూడా చాలా పకడ్బందీగా కొనసాగుతుంది. మనం చూడవచ్చు అటు వైట్ తెల్ల కలర్లో ఉన్న కొన్ని ఉన్నాయి, గులాబీ కలర్లో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. ఈ 2 రకాలుగా ఉన్నటువంటి వాటిని కౌంటింగ్ చేస్తున్నారు. మన విజువల్స్ వాటి అన్నిటిని కూడా చూడవచ్చు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ముగుస్తుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి కూడా వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఏమైనా సాంకేతికమైన ఇబ్బందులు ఏర్పడినా కూడా ఏమైనా అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఎవరైతే ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకంటే కూడా కొన్ని బ్యాలెట్ పత్రాల్లో ఎక్కువ గుర్తులు బరిలో నిల్చున్న వాళ్ళకంటే ఎక్కువ గుర్తులు కూడా వచ్చాయని కూడా కొంతమంది ఆందోళనకు దిగారు. కొంతమంది తమ
ఓట్లు గల్లంతాయని కూడా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నిటిని కూడా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు.